బాడుకోవాలి ఇంకా తెల్లారలేదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ అను. హాయ్, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ టు నవీన్ గోల్డెన్ బాయ్స్. సబ్స్క్రైబ్ టు నవీన్ గోల్డెన్ బాయ్స్. టక్క టక్క చెప్పినవరా అది. డే 2 ఇన్ కర్నూల్. ఇప్పుడే లేవడం జరిగింది. నేను బ్లాగ్ ఏమంటారు ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఆడు మొత్తం చేస్తాడు, లేట్ చేస్తాడు, లేకపోతే ఇప్పుడే అప్పుడు కొడతా, కాకపోతే ఆడు చేసియాడు, ఫోన్ చేస్తా, ఫోన్ ఎత్తలేడు. సో అందుకే అది లేట్గా అప్పుడు వెళ్తాం. ముద్దు పడుకోవడం ఇంకా వంటనే ఉండు, ఆడు ఇంకో ముద్దు పడుకోవడం ఇంకా వంటనే ఉండు. ఐఎమ్ గుడ్ బాయ్. జల్దీ లేచిన. ఏమంటా మనం గుడ్ బాయ్స్ కదా, ఏమంటాం అంతే కదా. శివన్న ఎంత దొంగ పూకోడరా అంటే, ప్రిపేర్ అయ్యి కెమెరామెన్ పట్టుకొచ్చిండు, మైక్ తెచ్చుకుండు, కెమెరాలు తెచ్చుకుండు. నాకేమో మొడ్డ వీడియోలు తీసుకోలేరు మొడ్డ సురేష్ అయితే. మీటప్ దాంట్లో మన మన లౌన్ పననే ఉంది. మీటప్ 11 క్లిప్ ఉన్నా కాడ. ఈయనకి నీకు వచ్చినాయరా? చూసినావా? ఏమన్నా పద్ధత ఇది? ఏమన్నా పద్ధత ఇది? ఇట్లా చేసిరా, మోసం చేసిరా నన్ను అందరు కలిసి. కర్నూలు మీటప్ నిన్న బ్లాగ్లో చూసుకోరు. కర్నూలు మీటప్ దాంట్లో మీటప్ క్లిప్లే లేవు, మొత్తం మా లోన్ పనే ఉంది. ఎవరిస్తారు ఇప్పుడు సిసి నాకు? నిన్న పైకి పోయినామా, పైకి పోగా నన్ను మొత్తం ఒక మూల దెంగిరు పోగానే. ఇక మొత్తం మూల దగ్గర ఆ ఫోటోలు వీడియోలు తీసుకుని నా ఫోన్కి వెళ్ళి తీసి బ్లాగ్ తీసామన్నా కూడా నాకు టైం లేదు. ఆడ ఆలే వస్తున్న వరకు మొత్తం ఇక అందరి ఫోటోలు ఇచ్చుకోవడం అడ్జస్ట్ చేసుకోవడం. ఇంకోటి నాకు మొత్తం కడప అంతా మొత్తం ఉబ్బరం ఉంది. నాకు మొత్తం సఫకేషన్ అవుతుంది నాకు ఆడ. అన్ని ఇంకా మళ్ళీ నేను నవ్వు కూడా సిల్లిస్తున్నా, నవ్వు కూడా దానికి వస్తలేదు. దాన్ని కూడా అంతా ఇదవుతుంది మొత్తం. గాలి ఆడలేదు నాకు. ఇంకా కిందికెళ్ళి అది ఉంది, కిందికెళ్ళి ఒకటి మీదికెళ్ళి ఒకటి ఉంది. నేను చేయలే, వీళ్ళు చేసి మళ్ళీ వర్కౌట్ కానీ నేను వర్కౌట్ చేయలేను. పడుకొని వచ్చి 10 గంటలకు వన్నా అంటే మళ్ళీ ఇప్పుడు లేచినా నేను. సోయి లేకుండా వన్నా, అట్లా వన్నా. కొండారెడ్డి బుర్జ్ విత్ గౌరవ్ రెడ్డి. ఓవల్ రెడ్డి ఈయన ఫోటో దిగుతాను. దిగుతాడు గుద్ద ఎండ దెంగుతుంటాయి. తెలగబ్బాయి శివ అంటే ఏందన్నా బుర్జు ఏంది? ఏమంటే రాజుల కాలంలో అప్పుడు అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అప్పుడు ఏం చుట్టుపక్కల ఏం లేకుండా ఉండే, మా ఇంటి సైడ్ వరకు ఏం లేకుండా ఉండే, అవన్నీ ఇప్పుడు డెవలప్ అయినాయి. ఇదే పెద్ద కోట మాదిరి ఇక్కడ. ఇప్పుడు ఈవినింగ్ అయితే సండే ఈవినింగ్ లేజర్ షో జరుగుతుంది అనమాట. లేజర్ లైట్, సో లైట్స్ పెట్టి మొత్తం అంతా ఇండియన్ ఫ్లాగ్ లాగా వచ్చి కొంచెం అట్లా చేస్తారు. ఇదంతా పాత వర్షం లాగా. ఎందుకు నాకు కోఆపరేట్ పడాలనుందా నీకు? ఈయన శివను వద్దా అంటే ఆడ పోయి ఆడ ఫోటో దిగుతారంట బుర్జ్ దగ్గర. ఎండనేమో షర్ట్లెస్ అయ్యి ఫోటో దిగుతాడు అన్న. షర్ట్లెస్ దిగుతాడా? ఇంకా ట్యాన్ అయిపోతుంది మొత్తం. నేనేమన్నా అంటే పండుగని చెప్తా, అరే నేను నార్మల్గా ఫోటో పంపించారు వెనకాల బుర్జ్ చేసారా అంటే ఆడే చేస్తాడు. ఏమరా మళ్ళీ ఇక్కడ దిగి ఎండల ఎందుకు వచ్చిన పర్సన్ ఏమంటాం అంటే గౌరవ ముందే హెల్త్ బాగాలేదు. ఇంకా ఎండలో కొంచెం ఉన్నాం అనుకో డబ్బుకు మన చెడ్డలో పడుతుంది. ఎండలో డైరెక్ట్ కింద పడ్డది అనుకుంటున్నాను. ఎండలో పడుతుంది, మళ్ళీ అప్పుడే ఎండిపోతుంది ఎండకి. పడ్డట్టు కూడా తెలియదు, పడి పగిలిపోతుంది ముందు. ఈశ్వర్ సోడా ఈడు కాదు, అది అప్పట్లో పెట్టుండే 1955. ఈడు కాదు 1955 కాదు. ఇగో ఈయన ఫేమస్ వస్తారా
యాక్చువల్లీ మేము ఇప్పుడు సగం గుడ్స్ ఏది పక్క గల్లీలో ఉంది, కాకపోతే వాళ్ళ వెనకాలే మమ్మల్ని ఫాలో అవుతారు, వాళ్ళ మేము రౌండ్ రౌండ్ గా తిప్పుతున్నాం, ఈయనే తిప్పుతున్నాం, అటు ఇటు అటు ఇటు తిప్పుతున్నాం. అరే స్ట్రైట్ గల్లీకి వెళ్ళిపో, స్ట్రైట్ గల్లీకి వెళ్ళిపోయి చూస్తున్నాడు కదా ఇంకా తిప్పుదాం అనుకున్నా మిమ్మల్ని కానీ పోనీ అని చెప్పి ఇంకా తిప్పురా ముంగల్ కాడ తిప్పుదాం అనుకున్నా, పోనీ లేట్ అవుతుంది మనకు అదే కావాల్సింది. రైటా బాయ్ 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 రైట్. మళ్ళీ వెళ్తున్నాం, ఈయన తర్వాత వస్తారండి, ఈయన తర్వాత ఎప్పుడు వస్తారు? 2-3 days ఆగి అమ్మ దగ్గర ఉండి వచ్చేస్తా. ఓకే, యాక్చువల్లీ మాతో పాటు వచ్చేది ఉండే, కాకపోతే ఇక తర్వాత వస్తా అన్నాడు, సరే అని చెప్పండి. వెళ్తున్నాం మరి, బాయ్. పోయే ముంగల్ ఒకసారి ప్రోగ్రామ్ ఇస్తావా? రైట్ అమ్మలా రైట్ మా రైట్ రే వచ్చు రైట్ రే ఈశ్వర్ ముందైతే హాస్పిటల్ పోదాం. ఈయన ఉంది క్లినిక్, తిరగడం చూసుకుంటా. రైట్ రే బాయ్ 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 రైట్ మళ్ళా రైట్. ఇదేమో తుమ్ములు వస్తున్నాయి బాగా, సర్ది కూడా అటాక్ అయింది. ఏమవుతుందిరా నాకు, ఏమైంది పోయే కాలం ఏమైనా వచ్చిందా అయింది ఏమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ హాస్పిటల్కి పోదాం, హాస్పిటల్కి పోయి చూపించుకుందాం. చూపించుకొని వచ్చి ఇంకా మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఇడ్లీ పొట్లేదు అది గోళ్ళు వేసుకొని వండుకున్నాం అంటే పొద్దుగా వాళ్ళు సెట్ అయిపోవాలి. ఒక సూట్ తీసుకొని మళ్ళీ పొద్దుగాల పోయి దానికి టెడెక్స్ పోవాలి. మళ్ళీ అదే మళ్ళీ రెడీ కాలేజ్ ఆడికి పోయి ఏం ఆడాలో ఏమో తెలియదు. నేనేం స్పీచ్లు ఇస్తామా మనం, చూసాం ఏమవుతుందో ఇంకా పోయి కూడా. కాసారం గాణమారతో కుదా కాకడతా అన్నట్టు ఇవాళ సండే హాస్పిటల్ అన్నీ బంద్ ఉన్నాయి, క్లినిక్లు అన్నీ బంద్ ఉన్నాయి. మళ్ళీ రేపు తెలుస్తున్నాడు, రేపు 9:30కి అట్లా ఓపెన్ అవుతుంది క్లినిక్. రేపు ఎప్పుడు చూపించుకుంటే నాకు ఎప్పుడు తక్కువాలి, నేను ఈవెంట్కి ఎప్పుడు పోవాలి ఏం అర్థమవుతుందో. లిటరల్లీ చాలా వీక్ అయిపోయినా, ఎందుకంటే ఫుడ్ లేదు అసలు. ఏం తింటుంది మోషన్స్ అవుతుంది. కడుపు కొంచెం తినగానే ఫస్ట్ కడుపు అంత ఉబ్బరం అయిపోతుంది, మోషన్స్ అయిపోతుంది, పిచ్చిలేస్తుంది. నాకు అసలు ఫిజికల్గా ఎంత పెయిన్ ఉన్నా కూడా నేను తట్టుకోగలుగుతా. ఏమన్నా దెబ్బలు గిబ్బలు తలిగి ఏమన్నా ఎంత పెయిన్ ఉన్నా నాకు తట్టుకోగలుగుతా, నాకు అసలు ఫరకే పడవు. కాకపోతే ఇట్లా ఈ లోపల నుండి స్టమక్ పెయిన్ ఉన్నా కూడా మళ్ళీ బీచ్లో పోయి బేర్ వేసుకుంటామే వెళ్ళిపోతున్నాం. కానీ మోషన్స్ని ఎట్లా బేర్ చేస్తాం, ఎట్లా ఆపుతాం ఈ మోషన్స్ని? ఏం తిననీయకుండా చేయకుండా మోషన్స్ అవుతూ ఉండే, ఎట్లా ఆపుతాం ఏంటి? సో చూద్దాం ఏమవుతుందో. ఇంకా తను ఒకసారి వాళ్ళకి అడిగి చూస్తారు ఏమనంటే, ఒకవేళ ఎనీ ఛాన్స్ రాకపోతే ఏంది పరిస్థితి అని చెప్పి, ఇలా ఈవెంట్కి రాకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగి చూస్తా. ఏమంటారో ఇంకా తెలియదు. సో మాడైతే చూస్తా. సో గాయ్స్, ఇందాకనే పోయి 2 గోళీలు మళ్ళీ తెచ్చుకున్నా. ఒక మోషన్ టాబ్లెట్ ఒకటి, అట్లా దాంతోపాటు ఒకటి యాంటీబయాటిక్ ఒకటి, కడుపు నొప్పి కాకుండా. సో తెచ్చుకొని ఫస్ట్ వేసుకొని ఇడ్లీ తిన్నా. అండ్ ఇప్పుడు చాయ్ తాగడానికి పోతున్నా మా వాళ్ళేం మరి. సో పోయి చాయ్ తాగేసి వచ్చి బండిలో బయటనే పెట్టినా. సో చాయ్ తాగేసి వచ్చి మళ్ళీ ఒకసారి టాబ్లెట్ వేసుకొని పండుకుంటా. పొద్దుగాల వరకు ఇలా సెట్ అయిపోతే పొద్దుగాల పోనీకి ఆస్కారం ఉంటుంది, లేకపోతే ఆగమవుతుంది వారం. నార్త్ అంటే కాశ్మీర్ మనాలి అవంటున్నాం. ఓపెన్ ఉన్నట్టు నేను ఇండియాలో ఏదన్నా వస్తామని చెప్తాను. 30,000 బడ్జెట్ నువ్వు డిసైడ్ ఎంతలో పోతాం నార్త్లో? 40. చాలా 45 పక్క అయితే నాకు తెలుసు, పక్క అవుతాయి. నార్త్లో సౌత్ నుండి చీప్ ఉండే ఫుడ్ కానీ తెలియదు కానీ ఏముండవు. మోమోస్ తిందాం. లేకపోతే ఇడికెళ్ళి మ్యాగీ ప్యాకెట్లు పట్టుకోవడం. 40,000 బడ్జెట్ తీసుకో. 40,000 బడ్జెట్ ఉంటే పోసారు నార్త్లో. అదే ఏడికిరా నార్త్లా? కాశ్మీర్ పోదాం. కాశ్మీర్ పోయే ప్లేస్ అందరం పోదామంటే 30,000 నుంచి 40,000 బడ్జెట్కి రావా? 20,000 నుంచి 30,000 వచ్చింది.
30 మన 40 కావాలి. అరే మనము కేరళ ట్రిప్ వేసి దీనికి 6 నెలల గ్యాప్ వచ్చిందిరా. 6 నెలలే వచ్చింది అనుకోండి. నువ్వు 6 నెలలు అనుకో. కాకుండా ఒకటేద్దాం అనుకున్నా రేపు కదరా. లేకపోతే దిల్పనాడు ఆడు చెప్పింది కరెక్టే. మనం గోవా చూసేసినాం, కేరళ చూసేసినాం, మొట్ట ఇంకేముంది రా చూసే. బడ్జెట్ గురించి రా. బడ్జెట్ ఆడు పెడతా అంటున్నాడు. ఆడు 50 ఫోన్ చేసి జర వేడి చేసినట్టు అందరు పెడతా అంటున్నావు నువ్వు ఓకేనా 40 నీకు ఎవరా కౌశిక్ 40 ఓకేనా నీకు 40 ఓకేనారా ఓకే నీకు ఓకే ఇంకోకే ఇంకోకే నాది కింద మీద వాడి ఏదో అప్పని ఏమో చేసి వస్తారేమో. ఇంకా ఇంటి ఇద్దరు ఉన్నారా ఓలో ఇంట్లో ఉన్నాడు స్టోర్ అంత బడ్జెట్ అయితే ఆర్డర్ క్యాన్సిల్ అవుతారు. ఇంకో ఉన్నారు దిలీపాడు వస్తున్నాడు. అంత బడ్జెట్ అయితే ఆర్డర్ క్యాన్సిల్. మనం 6 మంది 5 మంది వర్షంలో కాదు ఇది కాదు ముచ్చట నేను ఏడు కట్టాడు పెడుకున్నారా నాకు తెలియదురా సుల్లిగా మీరు ఏది ప్లాన్ నేను రాకపోతే అప్పుడు అడుగున్నాను మరి అన్ని ఆసోల్ గాయ్స్ మా వాళ్ళకి లేవదు కానీ లదాఖ్ ట్రిప్ వేస్తారు ఏమవుతుందేమో. ఇగో ఈడే కర్త క్రియాకర్మ ఒకటే లేపుతుడు లదాఖ్ అని చెప్పి ఫస్ట్ బండ్ల మీద పోదాం అనుకున్నాం. కాకపోతే మళ్ళీ మా చిన్నగాని చూసి పోలేమనిపించింది. అందుకే మళ్ళీ టెంపోలో పోదామని చెప్పి అనుకుంటున్నాం. సో ఇప్పుడు బడ్జెట్ వేసుకుంటున్నాం. ఎంత 40 అనుకుంటున్నాం బడ్జెట్. చూడాలి ఎంత అవుతుందో. సో చూసి లదాఖ్ పోతున్నాం. లే లదాఖ్ మీద లేవలేదు దిలీప్ 6 వేద్దాము. ఎక్కువ అయితే బెనిఫిట్ వేద్దాం. బెనిఫిట్ వస్తుందా 66,000 ఫ్లైట్స్. ఫస్ట్ ఏంది బడ్జెట్ 40,000 బడ్జెట్ వేద్దాం ఫస్ట్. 40 per head 40 into 7. సో ముచ్చటేంద్రా అంటే మేము ట్రిప్ ప్లాన్ వేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ట్రిప్ వచ్చి 6 months అవుతుంది కదా. 6 monthsకి ఎవ్రీ 6 months ఒక ప్లాన్ వేస్తామని చెప్పి ఇప్పుడు ఫిక్స్ అయిన అనమాట. సో లాస్ట్ కేరళ పోయి వచ్చేసి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు వేసామని చెప్పి జూన్లో వేసామని చెప్పి ఫస్ట్ లదాఖ్ అనుకున్నాం. కాకపోతే ఇక మా వాడు బండ్ల మీద పోనీ కష్టం అని చెప్పేసి డ్రాప్ అనుకున్నాం. కాకపోతే మళ్ళీ టెంపో ట్రావెల్స్లో పోదాం అనుకున్నాం. కాకపోతే చాలా బడ్జెట్ ఎక్కువైపోతుంది. 50,000 అట్లా అవుతుంది టెంపోలో దాంట్లో పోవాలనుకుంటే. ఇక కొంచెం బడ్జెట్ షార్టేజ్ ఉండడం వల్ల మళ్ళీ ఒకసారి గోవా వేద్దాం అనుకుంటున్నాం. సో హోప్ఫుల్లీ జూన్లో మళ్ళీ మీకు గోవా ట్రిప్ రాబోతుంది. ఈసారి నచ్చేయని మిస్ అవుతాం. లాస్ట్ టైం నచ్చేయంత ఫుల్ మజా ఉండే కదా. ఈసారి నచ్చేయని బాగా మిస్ అవుతాం ట్రిప్లో. అది ముచ్చట ఇప్పుడు నాదేమవుతుందో కదా నాకు అర్థమవుతలేదు. జర ఫీవర్ ఇష్యూ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఎందుకో బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం డోలో ట్యాబ్లెట్ వేసుకొని పండుకుంటే పొద్దుగాల వరకు క్యూర్ అయిందంటే పొద్దుగాల నేను టెడెక్స్లో పోయి జర మాట్లాడడానికి వస్తుంది నాకు ఏమన్నా. అది గుడ్ నైట్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు అన్నిటిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా